బ్యాక్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ ఇట్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాము. ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్తో పర్టికులర్గా కొన్ని పోస్ట్ మాత్రమే రిక్రూట్ చేస్తుంది ఆర్ఆర్బీ. అండ్ ఏఎల్పి, జేఈ లాంటి వాటికి మాత్రం సపరేట్ నోటిఫికేషన్ వదులుతుంది. ఈ 2019 ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్లో 2 types ఆఫ్ పోస్ట్ ఇచ్చి నోటిఫికేషన్ వదిలారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఉన్నాయి అండ్ అలాగే గ్రాడ్యుయేట్ పోస్ట్ కూడా ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ 12th ఉండాలి అండ్ గ్రాడ్యుయేట్కి మాత్రం గ్రాడ్యుయేషన్ తర్వాత ఏదైనా ఉండొచ్చు. అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్లో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపరు, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఈ పోస్ట్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. అండ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్లో ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్ ఈ పోస్ట్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్లో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ వచ్చేసి టోటల్గా 10,628 పోస్ట్ ఉన్నాయి అండ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ వచ్చేసి 24,649 పోస్ట్ ఉన్నాయి. అంటే టోటల్గా 35,277 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2015 నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే ఈ పోస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2015లో 14,000 చేంజ్ ఉన్నాయి పోస్ట్ అండ్ వాటికి 1 crore మెంబర్స్ అప్లై చేసినారు. ఇప్పుడేమో 35,277 వ్యాకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ జాబ్ వచ్చేసి చాలా హై ఉంది ఇప్పుడు. సో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే షూర్గా ఈ ఎన్టీపీసీ జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ ఈ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్లో 2 types ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి, 2 and 3 లెవెల్స్ ఉన్నాయి. అండ్ వీటికి బేసిక్స్ వచ్చేసి లెవెల్ 2 వాటికి 19,900 అండ్ లెవెల్ 3 పోస్ట్కి 21,700 బేసిక్ అండ్ అలవెన్సెస్ ఇస్తారు. అండ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్లో లెవెల్ 4, లెవెల్ 5 అండ్ లెవెల్ 6 పోస్ట్ ఉన్నాయి, కేటగిరీ పోస్ట్ ఉన్నాయి. అండ్ లెవెల్ 4 వాటికేమో బేసిక్ 25,500 ఉంది, లెవెల్ 5 వాటికేమో 29,200 బేసిక్ ఉంది అండ్ లెవెల్ 6 వాటికేమో 35,400 ఉంటుంది బేసిక్. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే మనము రిక్రూట్మెంట్ 3 స్టేజెస్లో జరుగుతుంది. కొన్ని పోస్ట్కి వచ్చేసి ఓన్లీ 2 స్టేజెసే జరుగుతుంది, కొన్ని పోస్ట్కి 3 స్టేజెస్ ఉంటుంది. అండ్ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి అందరికీ కామన్, అన్ని పోస్ట్కి కామన్. అండ్ సెకండ్ స్టేజ్ లెవెల్ 2 వాటికి సపరేట్గా, లెవెల్ 3 వాటికి సపరేట్గా అండ్ లెవెల్ 4 వాటికి సపరేట్గా, లెవెల్ 5, లెవెల్ 6 వాటికి కూడా సపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది. అండ్ థర్డ్ స్టేజ్లో కొన్ని పోస్ట్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ క్లర్క్, అకౌంటెంట్ క్లర్క్ ఇలాంటి వాటికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని పోస్ట్కి లైక్ ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ స్టేషన్ మాస్టర్కి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ కొన్ని పోస్ట్కి మాత్రం ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్తోనే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, తర్వాత మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్ళాలి అంటే సెకండ్ స్టేజ్కి 1:20 రేషియోలో సెలక్షన్ జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 20 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి 1:8 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. అంటే ఒక పోస్ట్కి 8 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1.5 రేషియోలో సెలెక్షన్ జరుగుతుంది. అండ్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా మెడికల్కి వెళ్తారు. అండ్ నెక్స్ట్ నార్మలైజేషన్ గురించి చూస్తే యాక్చువల్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క షిఫ్ట్ ఉంటుంది అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఉంటుంది. ఒక్కొక్క షిఫ్ట్లో కొందరికి టఫ్ రావచ్చు, కొందరికి ఈజీ రావచ్చు. సో అలా ఒకరికి ఈజీ వచ్చి కొందరికి టఫ్ వచ్చి అలా వస్తే
ఒకరికి లాస్ అవుతుంది, ఒకరికి ప్రాఫిట్ అవుతుంది. సో అందరికీ ఈక్వల్గా న్యాయం జరగడానికి నార్మలైజేషన్ చేస్తారు మార్క్స్. ఫస్ట్ స్టేజ్ తర్వాత మనకి కీ రిలీజ్ చేస్తారు యాక్చువల్లీ, ఫస్ట్ స్టేజ్ అయినా సెకండ్ స్టేజ్ అయినా. బట్ ఆ కీ మార్క్స్తో మనం ఫైనల్ చేసుకోలేము నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నామా లేదా అనేసి. నార్మలైజేషన్ మార్క్సే కన్సిడర్ చేసుకోవాలి మనము. ఆ నార్మలైజేషన్ మార్క్స్ ఎలా చేస్తారంటే, ఇక్కడ ఒక ఫార్ములా ఉంది కదండి, ఆ ఫార్ములాతో నార్మలైజేషన్ జరుగుతుంది. అండ్ ఈ నార్మలైజేషన్నే మార్క్సే మనకి డిసైడ్ చేశాయి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నామా లేదా అని. అండ్ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళాలంటే ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఆ కట్ ఆఫ్ని క్లియర్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఎస్సీ కేటగిరీ, ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ని క్లియర్ అయితేనే మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాము. అండ్ ఆ కట్ ఆఫ్ కూడా నార్మలైజేషన్ మార్క్స్ తర్వాత ఆ కట్ ఆఫ్ రిలీజ్ చేస్తారు. అండ్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ వచ్చేసి అందరికీ అన్ని పోస్ట్కి కామన్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి 90 minutes ఉంటుంది. టోటల్ 100 questions ఉంటాయి ఈ ఎగ్జామ్లో. 40 questions జనరల్ అవేర్నెస్ నుంచి, 30 questions మ్యాథ్స్ నుంచి, 30 రీజనింగ్ నుంచి వస్తాయి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 120 minutes ఇస్తారు. అండ్ దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 1/3 మార్క్ డిడక్ట్ చేస్తారు ఈచ్ రాంగ్ ఆన్సర్కి. అని చెప్పాం కదా, ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్ళడానికి 1:20 రేషియోలో సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో 90 minutes ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషన్. టోటల్ 120 questions ఉంటాయి. ఫస్ట్ స్టేజ్కి సెకండ్ స్టేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ 90 minutesలో 100 questions చేయాలి, ఇక్కడ 90 minutesలో 120 questions చేయాలి. అండ్ ఈ 120 questionsలో జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions ఉంటాయి, మ్యాథ్స్ నుంచి 35, రీజనింగ్ నుంచి 35 వస్తాయి. అండ్ అలాగే ఈ ఎగ్జామ్లో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 120 minutes ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఏదైనా పర్టికులర్గా ఫస్ట్ స్టేజ్లో పర్టికులర్గా ఒక కమ్యూనిటీ నుంచి క్వాలిఫై అయ్యారనుకోండి, మొత్తం సెలక్షన్ ప్రాసెస్ మొత్తం అదే కమ్యూనిటీలోనే సెలక్షన్ జరుగుతుంది మీది. అండ్ వేరే కమ్యూనిటీ వాళ్ళకి మీరు కాంపిటీషన్ అవ్వలేరు. ఒక ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తాను చూడండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి ఓబీసీ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరు లాస్ట్ వరకు ఓబీసీ కేటగిరీలోనే మీ సెలెక్షన్ జరుగుతుంది. అండ్ వేరే కేటగిరీ వాళ్ళకి మీరు కాంపిటీషన్ కాదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరు లాస్ట్ వరకు మీరు వేరే కమ్యూనిటీ వాళ్ళకు కూడా మీరు కాంపిటీషన్ అవుతారు. అండ్ నెక్స్ట్ స్టేజ్ తీసుకుంటే, పర్టికులర్గా సీనియర్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ టైపిస్ట్ ఎక్సెట్రా పోస్ట్కి థర్డ్ స్టేజ్లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఈ టైపింగ్ టెస్ట్లో 2 types ఆఫ్ మీడియమ్స్ ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇది మనం ఫస్ట్లోనే ఆప్ట్ చేసుకుని ఉంటాము. అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే 30 words per minute టైప్ చేయాలి. అండ్ హిందీ మీడియం వాళ్ళు అయితే 25 words per minute టైప్ చేయాలి. ఇంకా నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి వస్తే ఓన్లీ 2 types ఆఫ్ పోస్ట్, అంటే స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్ వాళ్ళకి ఒక్కటే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంది. అండ్ ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఏంటంటే 5 sections ఉంటాయి. అండ్ మీరు ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఈ 5 tests మినిమం మార్క్స్ తెచ్చుకోవాలి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి, అప్పుడే టోటల్గా క్వాలిఫై అవుతారు. అండ్ ఈ పోస్ట్కి ఎలా అంటే 70% ఏమో సెకండ్ స్టేజ్ నుంచి వెయిటేజ్ తీస్తారు, అండ్ 30% ఏమో యాప్టిట్యూడ్ టెస్ట్లో తీస్తారు వెయిటేజ్. ఈ రెండు క్లబ్ చేసి టోటల్ సెలెక్షన్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ఉంది కదా, www.rdso.indianrailways.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు, లేదంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వస్తే, కొన్ని పోస్ట్కి డైరెక్ట్ థర్డ్ స్టేజ్ లేదు కదా, వాళ్ళకి డైరెక్ట్ మెడికల్ అండ్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ టికెట్ క్లర్క్, గూడ్స్ గార్డ్, కమర్షియల్ అప్రెంటిస్,
ఇంకా సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వీళ్ళకి థర్డ్ స్టేజ్ అనేది లేదు. సో వాళ్ళు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్కి వెళ్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలా అంటే 1:1.5 రేషియోలో సెలెక్షన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మెడికల్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్కి వెళ్తారు. మెడికల్లో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క మెడికల్ స్టాండర్డ్ ఉంది. సపోజ్ స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్ వాళ్ళకి సపరేట్గా A2 కేటగిరీ అని మెన్షన్ చేశారు. A2 కేటగిరీ వాళ్ళకి గ్లాసెస్ ఉండకూడదు. ఇన్ కేస్ ఎవరైనా గ్లాసెస్ ఉన్న వాళ్ళు A2 కేటగిరీకి అప్లై చేస్తే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ ఎవరైతే లేజర్ కానీ లేదంటే ఏదైనా ఐకి రిలేటెడ్ సర్జరీ చేయించుకున్నారంటే వాళ్ళు కూడా A2 కేటగిరీ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. ఇక్కడ ఈ మెడికల్ స్టాండర్డ్స్లో విజువల్ టెస్ట్తో పాటు ఇంకా కొన్ని టెస్ట్ జరుగుతాయి. అవి ఏంటంటే లంగ్స్ టెస్ట్, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్, హియరింగ్ టెస్ట్, బ్లడ్ షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇలాంటివన్నీ చేస్తారు. అండ్ స్పెషల్లీ గర్ల్స్కి అయితే గైనకాలజికల్ టెస్ట్ కూడా చేస్తారు. అండ్ A2 కేటగిరీ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు ఐస్కి స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ A2 కేటగిరీ పోస్ట్లో విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఐకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఐ టెస్ట్కి. సో ఐసైట్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్ని తీసుకుంటే బెటర్, లైక్ క్యారెట్స్ అలాంటివి. అండ్ ఐస్కి కొంచెం స్ట్రెస్ ఇవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఇంకా ఈ పోస్ట్కి ఏదైనా రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మేము షూర్గా మీ డౌట్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆర్ఆర్బీకి రిలేటెడ్గా బిట్స్ ఉంటాయి కదండి, ఏ జోన్ హెడ్ క్వార్టర్ ఏంటి అలాంటి బిట్స్ ప్రిపేర్ అవుతే ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మేము స్టేషన్ మాస్టర్ అండ్ గూడ్స్ గార్డ్స్లో లైఫ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేస్తాము. అండ్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు కంపల్సరీ ఈ జాబ్ తెచ్చుకుంటారని అనుకుంటున్నాను నేను. అండ్ ఈ వీడియోని ఎవరైనా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా ఎగ్జామ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షేరింగ్ ఈజ్ కేరింగ్ కదండి. సో వీలైతే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి నచ్చితే, అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, బాయ్ బాయ్.